మాట్లాడకపోతే అది మన బిహేవియర్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన యాక్షన్స్‌లో అది కనిపిస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? కొన్ని ఇబ్బందికరమైన కాన్వర్సేషన్స్ ఉంటాయి. అంటే అబ్బా! ఇప్పుడు ఇది కూర్చోబెట్టి మాట్లాడితే కాంప్లెక్స్ కాన్వర్సేషన్, క్రూషియల్ కాన్వర్సేషన్స్ ఇంపార్టెంట్‌వి. కానీ మాట్లాడుకోవటానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవి మాట్లాడకపోయినా పర్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే వెదర్ టు స్పీక్ ఇట్ అప్ ఆర్ నాట్ టు స్పీక్ అప్ అనేది ఆప్షన్ ఉందనుకుంటారు. కానీ లేదు. మనం మాట్లాడి సరిచేసుకోవాలా, అది మన బిహేవియర్స్‌లో ప్రతిబింబించాలా అనేది ఆలోచించినప్పుడు ఆల్వేస్ మాట్లాడుకోవటం బెటర్. అంటే మనం మాట్లాడలేదనుకోండి, మనల్ని ఏది ఇబ్బంది పెడుతుందో అది మన లోపల ఉండిపోతుంది. మన దృక్పథం మారిపోతుంది. మనల్ని అది కుమిలిపోయేలాగా, కృంగిపోయేలాగా, లేదంటే ఎప్పుడూ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అది మాట్లాడితే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. కానీ మాట్లాడట్లేదు. సో ఈ ఇబ్బంది ఉన్నంతసేపు అది మన యాక్షన్స్‌లో మనం చిరాకు చూపిస్తాం, పరాకు చూపిస్తాం, విసుక్కుంటాం, లేదంటే మాట్లాడటం మానేస్తాం. దీస్ ఆర్ ద బిహేవియర్స్. కానీ దాని బదులు ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ టెక్నిక్స్తో కూర్చుని ఉన్నది ఇద్దరు మాట్లాడుకోవటం కనుక అలవాటు చేసుకుంటే యాక్షన్స్ అనేవి చాలా స్వీట్గా ఉంటాయి, హార్ష్గా ఉండవు. మాట్లాడుకునే సంఘటనలు ఇబ్బందిగా ఉన్నా యాక్షన్స్ బాగుంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది రిలేషన్షిప్లో. నోట్ చేసుకోండి. నిజమైతే కామెంట్ చేయండి.